హలో అండి. అందరికి నమస్కారం. సీజేపీ ప్రొటెస్ట్ అసలు గెలిచిందెవరు? ఉద్యమమా? లేక వ్యవస్థ? రాజకీయాల్లో చాలా మంది ఒక పొరపాటు చేస్తారు. ప్రభుత్వం అంటే కేవలం మంత్రులే అనుకుంటారు. కానీ నిజానికి ప్రభుత్వం అంటే ఒక భారీ సమాచారం సేకరించే వ్యవస్థ. అందుకే సీజేపీ నిరసన గురించి ఆసక్తికరంగా ఒక ప్రశ్న, ప్రభుత్వం ఈ నిరసనను ఎందుకు ఆపలేదు అనేది కాదు. ఈ నిరసన జరగడం వల్ల ఎవరికి ఎక్కువ సమాచారం దొరికింది అనేది. ఒక రాజకీయ సూత్రం ఉంది. అదేంటంటే కనిపించిన అసంతృప్తి కంటే బయటపడిన అసంతృప్తి పాలకులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో లక్షల కామెంట్లు ఉండొచ్చు. లక్షల లైక్‌లు ఉండొచ్చు. కానీ రోడ్డు మీదకి నిజంగా ఎంతమంది వస్తారు అనేది వేరే సమాచారం. ఒక ఉద్యమం ఆన్‌లైన్‌లో ఎంత పెద్దదో కాదు, ఆఫ్‌లైన్‌లో ఎంత బలంగా ఉందో తెలుసుకోవడం కూడా రాజకీయ వ్యూహకర్తలకు చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో అధికారిక వ్యవస్థలు ఉద్యమాన్ని అణిచివేయడం కంటే దాని నిజమైన బలం కొలవడానికే ఇష్టపడతాయి. ఎందుకంటే ఉద్యమం బయటకు వచ్చిన తర్వాతే 3 విషయాలు తెలుస్తాయి. నాయకత్వం ఎవరిది? నిజమైన జనబలం ఎంత? మరియు ఆ ఉద్యమం ఒకరోజు కోపమా? లేక దీర్ఘకాలిక రాజకీయ శక్తిగా మారగలదా? ఎందుకంటే ఎంతమంది యూట్యూబర్లు, ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఎంతమంది కెమెరాలు. చాలా మంది అనుకుంటారు కెమెరా కేవలం కవరేజ్ కోసమే వచ్చాయని. కానీ ఆధునిక రాజకీయాల్లో కెమెరా అనేది కేవలం రికార్డింగ్ పరికరం కాదు. అది ఒక డేటా జనరేటర్. ఎవరు మాట్లాడుతున్నారు? ఏ నినాదం వైరల్ అవుతుంది? ఎవరు వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి? ఏ అంశం యువతను ఎక్కువగా కదిలిస్తుంది? అనే విషయాలను రాజకీయ పార్టీలకు బంగారం లాంటి సమాచారం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ డేటా సేకరణ కోసం ఎవరు రహస్యంగా రావాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలే స్వయంగా వీడియోలు పెడుతున్నారు. ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. రాజకీయాల్లో అత్యంత విలువైన సమాచారం చాలా సార్లు ప్రజలే ఉచితంగా ఇస్తుంటారు. అది సహజమే. ప్రతి ప్రభుత్వం గమనిస్తుంది. ప్రతిపక్షం కూడా గమనిస్తుంది. మీడియా సంస్థలు కూడా గమనిస్తూ ఉంటాయి. అసలు ఎవరిని ఎక్కువగా అధ్యయనం చేశారు? ఉద్యమం ప్రభుత్వాన్ని పరీక్షించిందా? లేక ప్రభుత్వం ఉద్యమాన్ని పరీక్షించిందా అనేది ఇప్పుడు ముందున్న పెద్ద ప్రశ్న. జూన్ 20 కానీ భవిష్యత్తులో కానీ మరిన్ని నిరసనలు జరిగితే అప్పుడు కేవలం జనసమూహం మాత్రమే పెరగదు, పరిశీలన కూడా పెరుగుతుంది. ఎందుకంటే మొదటి నిరసన ఒక ఈవెంట్, రెండో నిరసన ఒక ట్రెండ్, మూడో నిరసన ఒక రాజకీయ సంకేతం. ఇక్కడ నుంచి ప్రతి రాజకీయ పార్టీ లెక్కలు వేయడం ప్రారంభిస్తుంది. అందుకే రాజకీయాల్లో కొన్నిసార్లు పోరాటం రోడ్డు మీద కనిపిస్తుంది. కానీ అసలు ఆట మాత్రం సమాచారం చుట్టూ జరుగుతుంది. ఎవరి దగ్గర ఎక్కువ సమాచారం ఉంటే వారి దగ్గర ఎక్కువ శక్తి ఉంటుంది. అందుకే సీజేపీ నిరసన కథలో అసలు ప్రశ్న ఎవరు మాట్లాడారు అనేది కాదు, ఎవరు విన్నారు అనేది, ఎవరిని అర్థం చేసుకున్నారు అనేది. థ్యాంక్ యూ అండి. జై హింద్.